ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బెల్ట్ షాపునకు మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సెబ్ అధికారులు అరెస్ట్ చేశారు. 100 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సెబ్ ఈఎస్ రవికుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. టంగుటూరు మండలం కందులూరులో సెబ్ అధికారులు తనిఖీలు చేపట్టగా గోతాం పట్టుకున్న అనుమానాస్పదంగా కనిపించిన కొంజడికి చెందిన శ్రీరామ్ సీనును అదుపులోకి తీసుకున్నారు. గోతాన్ని పరిశీలించగా మద్యం బాటిళ్లు కనిపించాయి. అతనిని విచారించగా కందులూరులోని మద్యం దుకాణంలో సేల్స్మెన్ గా పనిచేస్తున్న కొప్పోలుకు చెందిన మాదాల చైతన్య క్వార్టర్ బాటిల్కు ఎంఆర్పీ కంటే అదనంగా 10 రూపాయలు తీసుకుని తనకు విక్రయించినట్లు చెప్పారు. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. చైతన్యను సేల్స్మెన్ ఉద్యోగం నుంచి తొలగించాలని ఎక్సైజ్ అధికారులకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సేల్స్మెన్స్, సూపర్వైజర్లు నిబంధనలు పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని ఈఎస్ రవికుమార్ హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ దుకాణాల్లో పనిచేసే 30 మంది సిబ్బందిపై కేసులు నమోదు చేశామన్నారు. సెబ్ సీఏలు వంశీధర్, సూర్యనారాయణ, ఎస్ఐ సిహెచ్ గీత, కానిస్టేబుల్ ఏడుకొండలు పాల్గొన్నారు. 13/4/2024 రోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్సీబీఐ యాక్టివిటీస్ ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో నిన్న పోలీస్ టీమ్ అండ్ ఎస్సీబీ స్టేషన్ ఒంగోలు వారి యొక్క ఆధ్వర్యంలో నిన్న దాడులు చేసి మాకు రాబట్టిన సమాచారం మేరకు టంగుటూరు మండలంలో కందులూరు గ్రామంలోని రోడ్డు పక్కన రామశ్రీను అనే ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. అతని వద్ద మేము ఒక 180 ml సీసాలను అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ సీసాలు వాటి గురించి అతను మేము విచారిస్తే అతను ఈ కందులూరు దగ్గర ఉండే బ్రాందీ షాపు జిఆర్ఓ దగ్గర నుంచి వాడు సేల్స్మెన్ అనధికారికంగా సీక్రెట్గా వీడితో కొలీడ్ అయిపోయి వాడికి ఒక 10 రూపాయలు అదనంగా తీసుకొని బయట వాడికి ఒక 100 బాటిల్ ఇచ్చారని చెప్పి తెలిసింది. ఆ తర్వాత ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మేము వెరిఫై చేసుకొని ఆ సేల్స్మెన్స్ చైతన్య అనే ఒక అబ్బాయిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్కి పెడుతూ ఉంటాము. వీళ్ళు ఈ రామశ్రీను అనే వ్యక్తి గ్రామంలో ఈ ఒక 20 రూపాయల అదనంగా జీవనోపాధి లేక అతను హైదరాబాద్లోనే ఉంటాడు. ఇప్పుడు గత 10 రోజులుగా వచ్చేసి అప్పుడప్పుడు కొద్ది బాటిల్ తీసుకొని వచ్చి గ్రామంలో ఇక్కడ తెలిసిన వాళ్ళకి అమ్ముతూ ఉన్నాడని చెప్పి మాకు తెలిసిన పరిశోధనలో మాకు తెలిసిన విషయాలు. అది మా నోటీస్కి వచ్చి మేము ఈ విధంగా పకడ్బందీగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వాళ్ళని పట్టుకోవడం, కేసు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికాముఖంగా మేము ఎలక్ట్రానిక్ మీడియా పరంగా మేము అందరికీ విన్నవించుకునేది ఏమంటే, దయచేసి ఈ మద్య సీసాలు వాటికి సంబంధించి అనధికారంగా కలిగి ఉండడం కానీ అటువంటివి ఏం చేయకూడదు. మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వీటికి సంబంధించిన సమాచారం ఏదన్నా మాకు తెలిసినట్టయితే మాకు గిన్న తెలియజేసినట్టయితే ఈ సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచి మేము వాటి మీద దాడులు చేసి నిరోధించే చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.